హలో ఎవ్రీవన్. మనలో చాలామంది అసెస్మెంట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ అనే రెండు వర్డ్స్ అయితే వినే ఉంటారు. అయితే అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. అసెస్మెంట్ ఇయర్ అంటే ద ఇయర్ ఇన్ విచ్ ద ట్యాక్స్ ఇస్ కాలిక్యులేటెడ్ ఆన్ యువర్ టోటల్ ఇన్కమ్. అండ్ ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రీవియస్ ఇయర్ అంటే ద ఇయర్ ఇన్ విచ్ యూ ఎర్న్ ద ఇన్కమ్. ఈ రెండు వర్డ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి కదా. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ని తీసేసి కొత్త వర్డ్ తీసుకొచ్చింది, అదే ట్యాక్స్ ఇయర్. ఈ కాన్సెప్ట్ని అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యాక్ట్ అనేది 1 ఏప్రిల్ నుంచి 2026 1 ఏప్రిల్ నుంచి మనకు అప్లికబుల్ అయితే ఉంది. సో ట్యాక్స్ ఇయర్ అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ట్యాక్స్ ఇయర్ అంటే విచ్ ఈస్ కమెన్సింగ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ టు 31 మార్చ్. అంటే 1 ఏప్రిల్ మొదలయ్యి 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. అయితే ఎప్పుడు ఈ ట్యాక్స్ ఇయర్ అనేది 12 మంత్సే ఉంటుందా అంటే కాదు. మనం ఒకవేళ మిడిల్ ఆఫ్ ద ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేసిన, ఏదైనా ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన, సపోజ్ ఇఫ్ యూ స్టార్టెడ్ బిజినెస్ ఆన్ అక్టోబర్, యువర్ ట్యాక్స్ ఇయర్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ అక్టోబర్ టు మార్చ్. అంటే మీ ట్యాక్స్ అనేది అక్టోబర్ నుంచి మార్చ్ వరకు అయితే ఉంటుంది. ఇంకో కేసులో మీకు సడన్గా ఏదైనా ఇన్కమ్ అరైజ్ అయింది అనుకుందాం. లైక్ సపోజ్ మీరు ఒక ఆన్లైన్ బెట్టింగ్ గెలిచారు, అది జనవరి. సో మీ ట్యాక్స్ ఇయర్ అనేది జనవరి నుంచి మార్చ్ దాకా అయితే ఉంటుంది. సో ఆ ఇన్కమ్ అనేది మీరు ట్యాక్స్ కట్టాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.